తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, రాశిపరంగా ఎవరికి ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలియచేయడానికి ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, ఈ డిసెంబర్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంటుంది అంటారు గురువుగారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాసుల వాళ్లకు 12 రాసుల వాళ్లకు కూడా డిసెంబర్ మాసంలో ఎలా ఉంది అనేటువంటిది ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే అమ్మ, ఈసారి ఏమిటి అంటే గ్రహస్థితులు మామూలుగా ప్రతి నెల కూడా ఎవరెవరికి ఎలా ఉంటుంది ఏమిటి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈసారి కుజుడు ఎక్కువ కాలము ఎక్కువ సమయం అంతా కూడా మిథునములో ఉంటున్నాడు. దీన్ని కుజస్తంభన అంటున్నాం మనం. ఒకటి, శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు. మొన్నటి దాకా వక్ర దృష్టితో ఉండి ఇప్పుడు సవ్య దృష్టికి రావటం అనేటువంటిది జరిగినది. అయితే వీటి వలన మిగతా గ్రహాలు అన్నీ కూడా ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటి దానికి మనం ఇప్పుడు అన్నీ చూసి కదా చెప్పాలి 12 రాసుల వాళ్లకు. నాకు చాలామంది ఫోన్లు చేసి చెప్పినట్టు జరుగుతున్నాయి గురువుగారు అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఒక మాట చెప్పినాము అంటే అది చెప్పినట్టుగా శాస్త్రములో ఏదుందో అది చెప్పి అది జరిగింది అని అనటము అది ఔన్నత్యం ఎప్పుడు కూడా. ఆ ప్రకారముగానే మనము ఇవి ఎలా ఉండబోతున్నాయి ఏమిటి, ఒకవేళ మిశ్రమ ఫలితాలు వచ్చినా ఇంకొకటి వచ్చినా మనం ఈ రాసుల వాళ్లకు తెలియజేస్తాం ఎలా ఉంటాయని. రాశి ప్రకారముగా అంతా కానీ ఒకవేళ అటు ఇటు ఉండినా ఏది ఉండినా కొంతమంది ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా అవసరం, చాలా ముఖ్యమైనటువంటి విషయం. లగ్నము ఏమైంది, ఆ లగ్నము ఏ లగ్నాన్ని బట్టి మిగతా గ్రహస్థితులన్నీ కూడా ఉన్నాయి అనేటువంటిది ప్రతి వాళ్ళు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని ప్రతిసారి కూడా మనము ఈ నెల మనకి పనులు కావాలి అన్నప్పుడు ఒక్కసారి మనల్ని మనం ఏమిటి, ఎక్కడ ఉన్నాం, ఏం తప్పు జరుగుతుంది అనేటువంటివి చూసుకోవడంలో మనము సఫలీకృతం కావాలి ఎప్పుడు కూడా. దాని ప్రకారముగా చూసినప్పుడు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఎవరెవరు వాళ్లకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఒక్కసారి పునఃపరిశీలన చేసుకొని ఏదైనా ఒకవేళ దోషాలు అట్లాంటివి గనక ఉంటే వాటిని పరిహారము చేసుకోగలిగితే శీఘ్ర ఫలితాలు అందరికీ కూడా దక్కుతాయిగాక అనేటువంటిది ముందు స్పష్టం. మకర రాశి వారికి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మకర రాశి వాళ్లకు ప్రతి విషయములోనూ కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అప్రమత్తముగా ఇది చేస్తే బాగుంటుందా బాగుండదా, ఇంకొకరిని కావాల్సినటువంటి వ్యక్తులను అడిగి చేసి సలహా తీసుకొని ముందుకు వెళితే యోగవంతముగా ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు అనేటువంటి దాని వలన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ దూర ప్రయాణాలు చేయకుండా మానుకుంటే మంచిది. ఇతరులతో తొందరపడి మాట్లాడము, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటము అనేటువంటివి రెండూ మంచిది కాదు. కొంచెం ఆలోచన చేసి కాస్త నెమ్మదిగా 1-2 సార్లు సమాలోచన చేసుకొని మాట్లాడితే ఏదైనా వీళ్లకు సఫలీకృతం అవుతుంది గాక. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలు అనేటువంటివి కొన్ని ఇబ్బందులు పెడతాయి. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయి. ఇది అనవసరంగా ఎప్పుడు మనం హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, ఏమిటి ఎందుకు ఏమి అనేది చూసుకుంటారు, అలా జరుగుతుంటాయి. శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది బాగా పెరుగుతుంది. ఎందుకంటే మకర కుంభాలకు రెండిటికి శని ఆధిపతి కాబట్టి, ఇప్పుడు శని స్వక్షేత్రగతుడై కుంభంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ విపరీతంగా తిరగడం అనేది ఉంటుంది గాక. చేపట్టినటువంటి పనులు మధ్యలో నిలిచిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏది పట్టుకున్నా మధ్యలో ఆగిపోయింది, ఎందువల్లనో ఏమో అనేటువంటి ఆందోళన ఉంటుంది గాక. కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే అవకాశం కూడా ఉంటుంది.
ఇప్పుడు వీళ్ళు ఎవరైనా లిటరరీ పర్సనాలిటీసు, విఐపీసు, రాజకీయ నాయకుల్లో ఉండేవాళ్ళు కానీ ఇంకొకటి కానీ ఇలా వెల్ నోటెడ్ పర్సనాలిటీస్ ఉంటారు. వాళ్ళ కీర్తికి కాస్త ఏదో మచ్చ, ఒక చిన్న ఇది ఏదో ఏర్పడే అవకాశము ఉంటుంది. అదనపు బాధ్యతలు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అదనపు బాధ్యతలు అనేటువంటివి పెరిగి తగిన విశ్రాంతి అనేటువంటిది లేకుండా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా. అలాగే నిరుద్యోగులు మరింత కష్టపడి పైకి రావాల్సినటువంటి ఇది ఉంటుంది గాక. సంతాన వివాహ ప్రయత్నాలలో స్వల్ప ఆటంకాలు అనేటువంటివి ఏర్పడతాయి. సంతానం కావాలనుకునేటువంటి వాళ్ళకి కానీ, వివాహాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి కానీ చిన్న చిన్న ఆటంకాలు అనేటువంటివి జరుగుతాయి గాక. చేతిలో డబ్బు నిల్వ ఉండదు. బంధుమిత్రులతో మాట పట్టింపులు అనేటువంటివి కలుగుతాయి. బంధువులు అనవసరంగా మనదాకా బాగున్నాం కదా ఎందుకు అంటే ఏదో చిన్న చిన్న మాట పట్టింపేది, అలాంటివి మాట పెరుగుతాయి. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయో ఆ ఇబ్బందులు మేలు జరగాలి అంటే మనకి ఎవరు గుర్తు రావాలి? వెంటనే భగవంతుడే గుర్తొస్తాడు. కనుక దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మకర రాశి వారి యొక్క. ఓకే గురుగారు, మరి వారి సమస్యల నుండి బయటపడడానికి, వాళ్ళకి మేలు జరగడానికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది అంటారు? వీళ్లకు నిజంగా మేలు జరగాలి అని గనక వీళ్ళు అనుకున్నట్టయితే దక్షిణామూర్తిని ఆరాధించాలి. దక్షిణామూర్తి రూపంలో ఉండేటువంటి పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి. అప్పుడు వీళ్ళకు మేలు జరుగుతుంది. ఓకే గురుగారు, చక్కటి పరిహారాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు.